సో వెల్కమ్ టు నాగేనాథ్ ఇచ్చో మ్యాథ్స్ డే 36 మ్యాథ్స్ ఆన్లైన్ క్లాసులకి అందరికీ కూడా స్వాగతం. సో మనం రియల్ నెంబర్ చాప్టర్లో పార్ట్ 2లో ఉన్నాం. ఇప్పుడు మనం పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం. పార్ట్ 3లోకి ఎంటర్ అవుతున్నాం ఈరోజు మనం. సో రియల్ నెంబర్ చాప్టర్ చాలా ఇంపార్టెంట్. సో ఈ చాప్టర్లో ముఖ్యంగా ఎక్సైజ్ 1.1లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ కూడా యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకుని ఉంటాయి. సో a, b any positive integers, then there exists a unique pair of integers q and r such that a is equal to bq plus r and 0 less than or equal r less than b. సో ఇది యూక్లిడ్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్ భాగహార న్యాయం అంటాం తెలుగులో. a, bలు అనేవి ఏమైనా రెండు ధనపూర్ణ సంఖ్యలు అయితే అప్పుడు మనకి a is equal to bq plus r అయ్యే విధంగా q, r అనే ఏకైక పూర్ణ సంఖ్యలు వ్యవస్థితం అవుతాయి. అదేవిధంగా 0 less than or equal to r less than b అని మనం తెలుగులో చెప్పుకోవచ్చు. సో దీన్ని బేస్ చేసుకొని మనం డూ దిస్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత ఎక్సైజ్ 1.1లోకి నేను ఎంటర్ అయ్యాం. ఎక్సైజ్ 1.1లో ఫస్ట్ ప్రాబ్లంలో సో హెచ్సిఎఫ్ని ఫైండ్ అవుట్ చేసాం. యూక్లిడ్ డివిజన్ లెమ్మా డివిజన్ ఆల్గరిథం యూజ్ చేసి గాసాబాని కనుక్కునే ప్రాబ్లం ఫస్ట్ ప్రాబ్లం చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంలోకి ఎంటర్ అయ్యాం. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే every positive odd integer is of the form 6q plus 1 and 6q plus 3 and 6q plus 5 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. ప్రతి ధన బేసి పూర్ణ సంఖ్య 6q plus 1, 6q plus 3, 6q plus 5 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయమన్నాడు. సో దానికోసం మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా యూజ్ చేసాం అనమాట. సో యాక్చువల్గా ఈ ప్రాబ్లం చెప్తుంటే కొంతమంది డిఫికల్ట్గా ఫీల్ అయి ఉంటారు. సో అసలు ఏమీ డిఫికల్టీ లేదు, ఈ ప్రాబ్లం చాలా ఈజీ ప్రాబ్లం ఇది. సో ఇక్కడ ఏమీ లేదు, లెట్ ఏబి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్న తర్వాత సో బి వాల్యూ 6గా తీసుకుంటాం అన్నమాట. 6q plus 1 ఉంది కాబట్టి బి వాల్యూ 6గా తీసుకుంటాం. అప్పుడు మనకి ఏమవుతుంది, యూక్లిడ్ డివిజన్ లెమ్మా అప్లై చేస్తే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ r వేర్ 0 లెస్ దెన్ r లెస్ దెన్ b అని కదా మనకి యాక్చువల్గా డివిజన్ లెమ్మాలో. సో ఇక్కడ b ఉన్న ప్లేస్లో మనం ఏం వేసుకుంటామంటే 6 వేసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయాలంటే r వాల్యూ 0 తీసుకోవాలి, 1 తీసుకోవాలి, ఎక్సెట్రా 5 వరకు r వాల్యూ తీసుకొని మనం వెరిఫై చేసుకుంటూ రావాలి. సో ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాం మనం. r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 0 అంటే 6q వచ్చింది. సో 6q అనే దాన్ని మనకి ఏమవుతుంది, ఈవెన్ నెంబర్ అవుతుంది. ఎందువల్ల అవుతుంది, 6ని మనం 2 into 3q అని రాయొచ్చు కాబట్టి ఇది ఈవెన్ నెంబర్ అవుతుంది. కాబట్టి మనకి ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లో ఉంటుందో చెప్పమన్నాడు కాబట్టి సో అది ఈవెన్ నెంబర్ కాబట్టి దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం, దాన్ని పక్కన పెడతాం. సో నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0, r ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a ఈజ్ ఈక్వల్ టు 6q ప్లస్ 1 వచ్చింది. సో 6q అనేది ఈవెన్ నెంబర్ అయితే 6q ప్లస్ 1 ఏమవుతుంది, ఆడ్ నెంబర్ అవుతుంది. ఎందువల్లంటే ఎవరి ఈవెన్ నెంబర్కి ఏదైనా ఆడ్ నెంబర్ యాడ్ చేస్తాం అనుకో మనకి ఏమొస్తుంది, ఆడ్ నెంబర్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది, 2 ఈవెన్ నెంబర్, 1 ఆడ్ నెంబర్ యాడ్ చేస్తే 3 వచ్చింది, 3 అనేది ఆడ్ నెంబర్. సో ఆ విధంగా 6q ప్లస్ 1 అనేది మనకి ఆడ్ నెంబర్ అయింది కాబట్టి సో ఎవ్రీ పాజిటివ్ ఆడ్ ఇంటీజర్ ఇన్ ద ఫామ్ 6q ప్లస్ 1 ఫామ్లో వచ్చింది. సో ఈ విధంగా రిమైనింగ్ అన్నీ కూడా మనం సబ్స్టిట్యూట్ చేసుకురావాలి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6q ప్లస్ 3 వచ్చింది. సో ఇది కూడా ఆడ్ ఇంటీజర్ ఫామ్లో ఉంటుంది. 6q ప్లస్ 4 మాత్రం 6qలోంచి 4లోంచి మనం 2 కామన్ తీసినట్లయితే 2 మల్టిప్లైడ్ బై 3q ప్లస్ 2 అవుతుంది. సో దట్ ఈస్ 2 into సంథింగ్ ఫామ్లో వచ్చింది కాబట్టి అది మనకి ఏమవుతుంది, ఈవెన్ ఇంటీజర్ అవుతుంది. సో దాన్ని మనం ఇగ్నోర్ చేస్తాం. సో రిమైనింగ్ అన్నీ కూడా అలా చేసుకున్నట్లయితే ఎవ్రీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 6q ప్లస్ 1 అండ్ 6q ప్లస్ 3 అండ్ 6q ప్లస్ 5. అంటే ఇక్కడ మనం 6q ప్లస్ 1 అంటే r ఈజ్ ఈక్వల్ టు 1 దగ్గర r ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ 3 దగ్గర r ఈజ్ ఈక్వల్ టు 5 దగ్గర మాత్రం మనకి ఇది వర్కౌట్ అవుతుంది. ఏం వర్కౌట్ అవుతుంది, ఆడ్ పాజిటివ్ ఇంటీజర్స్ కింద ఫామ్లో వచ్చినాయన్నమాట. సో ఎవ్రీ ఆడ్ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 6q ప్లస్ 1 అండ్ 6q ప్లస్ 3 అండ్ 6q ప్లస్ 5 అని మనం ప్రూవ్ చేయడం జరిగింది. చాలా ఈజీ ప్రాబ్లం అది. సో ఈరోజు మనం చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, మనకి 3 ప్రాబ్లమ్స్ ఇదే టైప్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ మనం చేస్తాం. ఆ ప్రాబ్లమ్స్ ఏంటంటే ద స్క్వేర్ ఆఫ్ ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫ్రమ్ 3p ఆర్ 3p ప్లస్ 1 అని మనం ప్రూవ్ చేయాలి. ప్రతి ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 ఫామ్లో ఉంటుందని ప్రూవ్ చేయాలి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. సో దాని తర్వాత నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫామ్ 9m ప్లస్ 1 అండ్ 9m ప్లస్ 8. అది నెక్స్ట్ ప్రాబ్లం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో ఇంకా లాస్ట్ ఏంటంటే ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ప్లస్ 2 అండ్ n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3. చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా లాజికల్ ప్రాబ్లమ్స్ అన్నమాట.
సో కొంతమంది డిఫికల్ట్ ఫీల్ అవుతారు, నాకు ఎందుకు ఫీల్ అవుతారో అర్థం అవ్వట్లేదు. సో జాగ్రత్తగా వినండి, చాలా ఈజీ ప్రాబ్లమ్స్, మంచి లాజిక్ ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ బాగా నేర్చుకోవాలి మీరు. ఈజీ ప్రాబ్లమ్స్ నేర్చుకోవడం కొంచెం డిఫికల్ట్ కింద అనిపిస్తున్నాయి మీకు, కానీ మీకు కొంచెం జాగ్రత్తగా దాని మీద దృష్టి పెడితే చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా. సో చాలా ఈజీగా మీరు అందరూ నేర్చుకోవచ్చు. సో ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఈరోజు మనం ఈ క్లాస్లో చెప్పుకుంటాం. సో రేపు నెక్స్ట్ టాపిక్లోకి ఎంటర్ అవుతాం అన్నమాట. ఓకే, సో మరి ఈరోజు మనం క్లాస్ స్టార్ట్ చేద్దాం. సో లెట్ us start the class. So exercise 1.1 third problem, use division algorithm to show that the square of any positive integer is of the form 3p or 3p plus 1. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p plus 1 రూపంలో ఉంటుందని భాగహార శేష విధి ఆధారంగా చూపండి. ఓకే, సో ఆల్రెడీ మనం యూక్లిడ్ డివిజన్ లెమ్మా గురించి నేర్చుకున్నాం. సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని బేస్ చేసుకుని ప్రాబ్లం చేస్తాం ఇప్పుడు మనం. సో ఇక్కడ చూడండి, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p ఆర్ 3p plus 1 అని ప్రూవ్ చేయమన్నాడు. కాబట్టి మనం ఈ ప్రాబ్లం ఎలా స్టార్ట్ చేస్తామంటే, సొల్యూషన్ let a be any positive integer. Let a be any positive integer and b is equal to 3. సో b is equal to 3 ఎందుకు తీసుకున్నామంటే, ఇక్కడ మనం చూడండి 3p అని ఉంది కదా ఇక్కడ. సో ఇక్కడ 3p ఉంటే b is equal to 3 తీసుకోవాలి, 2p అంటే b is equal to 2 తీసుకోవాలి. ఓకే, therefore by Euclid's division lemma, by Euclid's division lemma, so Euclid division lemma బేస్ చేసుకుంటే we have a is equal to bq plus r. ఇక్కడ b వాల్యూ 3 కాబట్టి 3q plus r 0 less than or equal to r less than, అక్కడ b కాబట్టి ఇక్కడ b ప్లేస్లో 3 వేసుకోవాలి. ఓకే, ఇక్కడ క్వశ్చన్లో చూడండి, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అన్నాడు కాబట్టి మనం దీన్ని స్క్వేర్ చేయాలి. సో దిస్ ఇంప్లైస్ a square is equal to 3q plus r whole square. సో ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది కాబట్టి a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ b స్క్వేర్. సో ఆ విధంగా దీన్ని ఎక్స్పాండ్ చేసినట్లయితే 3q స్క్వేర్ 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2ab అంటే 2 ఇంటూ 3q ఇంటూ b అంటే r ప్లస్ b స్క్వేర్ అంటే r స్క్వేర్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q స్క్వేర్ అంటే ఎంత అవుతుంది మనకి, 9q స్క్వేర్, 3 స్క్వేర్ అంటే 9, q స్క్వేర్ అంటే q స్క్వేర్, 3 2s are 6. సో దిస్ ఇస్ 6qr ప్లస్ r స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఈ 2 టర్మ్స్, ఫస్ట్ ఉన్న ఈ 2 టర్మ్స్ నుంచి నేను 3 కామన్ తీస్తున్నాను. సో 3 మల్టిప్లైడ్ బై 3q స్క్వేర్ ప్లస్ 2qr, ఈ r స్క్వేర్ని సెపరేట్గా బయట రాసుకుంటున్నాను నేను. ఓకే, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి, q అనేది ఒక ఇంటీజర్, అదేవిధంగా q స్క్వేర్ ఇంటీజర్ అవుతుంది. సో ఇంటీజర్ని 3తో మల్టిప్లై చేస్తే అది కూడా ఇంటీజర్ అవుతుంది. అలాగే ఇక్కడ q అనేది ఇంటీజర్, r అనేది ఇంటీజర్. సో దాన్ని 2తో మల్టిప్లై చేస్తే 2 కూడా ఇంటీజర్, కూడా ఇది కూడా ఇంటీజర్ అవుతుంది. అంటే ఈ 2 టర్మ్స్ ఇంటీజర్ అవుతున్నాయి, ఈ 2 టర్మ్స్ కూడా ఇంటీజర్ అవుతుంది కాబట్టి, సో ఇంటీజర్స్ని ఇంటీజర్తో యాడ్ చేస్తే మనకి ఇంటీజర్ వస్తుంది. కాబట్టి ఈ 3q స్క్వేర్ ప్లస్ 2qr దీనంతా కూడా నేను సమ్ ఇంటీజర్ p అనుకుంటున్నాను. సో దీనంతా కూడా సమ్ ఇంటీజర్ p అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ r స్క్వేర్. సో దేర్ ఫోర్ మనకి ఏ స్క్వేర్ వాల్యూ ఏమొచ్చిందంటే 3p ప్లస్
ఆర్ స్క్వేర్ వచ్చింది. ఇక్కడ మనం చూసినట్లయితే 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 3 అన్నాడు కాబట్టి మనం ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకోవాలి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకొని ఈ కండిషన్ మనం చెక్ చేసి చూడాలి. చెక్ చేసి చూస్తే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఇస్ ఆఫ్ ద ఫార్మ్ 3p ప్లస్ 1 ఫామ్ లో రావాలి మనకి. సో ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మనం 0 తీసుకుందాం. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 ఎంప్లాయిస్, సో దీంట్లో ఆర్ ఉన్న ప్లేస్ లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 0 స్క్వేర్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3p వచ్చింది. అంటే 3p దేనికి ఈక్వల్ అయింది? ఏ స్క్వేర్కి ఈక్వల్ అయింది. ఏ అంటే ఏంటి? ఎనీ పాజిటివ్ ఇంటిజర్. సో ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఏ ఫామ్లో వచ్చింది మనకి? 3p ఫామ్లో వచ్చింది. సో నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం ఈసారి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3p ప్లస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3p ప్లస్ 1 స్క్వేర్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1. చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 వచ్చింది. ఇక్కడ మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చింది. సో లాస్ట్ కండిషన్ ఏంటంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వరకు చెక్ చేయాలి మనం. ఎందువల్ల అంటే ఆర్ లెస్ దెన్ 3 కాబట్టి. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎంప్లాయిస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 2 స్క్వేర్, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 4. ఇప్పుడు నేను దీని ఎలా రాస్తున్నానంటే 3p ప్లస్ 4ని 3p ప్లస్ 3 ప్లస్ 1 అని రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3 కామన్ తీసినట్లయితే మనకి ఏమవుతుంది? p ప్లస్ 3 ప్లస్ 1, సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఈ p ప్లస్ 3 అని ఇంటీజర్ అవుతుంది కాబట్టి దాన్ని మనం p అనుకున్నట్లయితే అగైనెస్ట్ అగైన్, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 వచ్చింది. సో ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు కూడా చూడండి, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే 3p ఫామ్లో ఉంది ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు కూడా ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనేది 3p ప్లస్ 1 ఫార్ములాలో ఉంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు కూడా ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఇస్ 3p ప్లస్ 1 ఫార్ములాలో ఉంది. సో దీని నుండి మనం ఏం కన్క్లూడ్ చేయొచ్చు అంటే therefore the square of any positive integer is of the form 3p or 3p plus 1. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం మనం చేయాలి. ఓకే, వన్స్ అగైన్ లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని రాయలేదు ఇక్కడ. ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ and b is equal to 3 అని తీసుకున్నాం. బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా తీసుకున్నట్లయితే వీ హ్యావ్ యూక్లిడ్ డివిజన్ లెమ్మా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ b కాబట్టి ఇక్కడ b ప్లేస్ లో 3 సబ్స్టిట్యూట్ చేసుకున్నట్లయితే ఏ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్, 0 లెస్ దాన్ ఈక్వల్ టు ఆర్ లెస్ దాన్ 3 అని రాసుకున్నాం. సో దిస్ ఇంప్లైస్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ హోల్ స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ప్లస్ 2ab ప్లస్ బి స్క్వేర్ కింద రాసుకున్నట్లయితే 3q హోల్ స్క్వేర్ ప్లస్ 2 మల్టిప్లైడ్ బై 3q ఇంటూ ఆర్ ప్లస్ ఆర్ స్క్వేర్ కింద రాయడం జరిగింది. సో 3q హోల్ స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది, q స్క్వేర్ ప్లస్ 3 2s are 6 qr ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి కూడా నేను 3 కామన్ తీసినట్లయితే సో 3 మల్టిప్లైడ్ బై 3q స్క్వేర్ ప్లస్ 2 టైమ్స్ qr ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఇక్కడ ఈ 3q స్క్వేర్ ప్లస్ 2qr ఇదంతా కూడా ఇంటీజర్ అవుతుంది కాబట్టి ఇంటీజర్ సమ్ p అనుకుంటున్నాను నేను. సో అప్పుడు మనకి ఏమైందంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చింది. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 3p ప్లస్ ఆర్ స్క్వేర్ అని వచ్చింది. ఇప్పుడు ఏ స్క్వేర్ అంటే ఏంటి? ద స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటిజర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ ఆర్ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఈ కండిషన్కి మనం
ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 అన్న ఎట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 దగ్గర మనం చెక్ చేయాలన్నమాట. సో ఫస్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను నేను. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 దీన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 0 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3p వచ్చింది. అంటే ది స్క్వేర్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఈక్వల్ టు 3p ఫార్ములాలో వచ్చింది. అదేవిధంగా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 హోల్ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3p ప్లస్ 1 వచ్చింది. అంటే ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 at r is equal to 1 the square of any positive integer is of the form 3p plus 1. At r is equal to 2 a square is equal to 3p plus 2 whole square that is equal to 3p plus 2 square is 4. So 4 can be written as 3 plus 1. So ఈ 2 టైమ్స్ నుంచి 3 కామన్ తీసినట్లయితే 3 మల్టిప్లైడ్ బై p plus 3 plus 1. సో p plus 3 సమ్ ఇంటిజర్ అనుకున్నట్లయితే ఆ ఇంటిజర్ని p అనుకున్నట్లయితే సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 3p plus 1. సో our conclusion ఏంటంటే therefore the square of any positive integer is of the form 3p or 3p plus 1. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో తెలుగు మీడియం ఇక్కడ చూడండి సింపుల్ ఏమీ లేదు. ఇక్కడ తెలుగు మీడియంలో అయితే ఏం చేయాలంటే ఏ అనేది ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్య మరియు b ఈజ్ ఈక్వల్ టు 3 అనుకున్నాము అని రాసి ఇక్కడ యూక్లిడ్ భాగహార శేష విధి ప్రకారం అని రాస్తే సరిపోతుంది. లాస్ట్లో ఇక్కడ therefore ఒక ధన పూర్ణ సంఖ్య యొక్క వర్గము 3p లేదా 3p ప్లస్ 1 రూపంలో ఉంటుందని రాస్తే సరిపోతుంది. సేమ్ రైటింగ్లో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు. స్టెప్స్ అని సేమ్ స్టెప్స్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కూడా. సో ఫోర్త్ ప్రాబ్లం యూజ్ డివిజన్ algorithm to show that the cube of any positive integer is of the form 9m 9m plus 1 or 9m plus 8. ఏదైనా ధనపూర్ణ సంఖ్య యొక్క గణం 9m లేదా 9m ప్లస్ 1 లేదా 9m ప్లస్ 8 రూపంలో ఉంటుందని భాగహార శేష విధి ఆధారంగా చూపండి. సో దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ ఎగ్జామినేషన్. సో ఈ ప్రాబ్లంలో మనం చిన్న మార్పు చేయబోతున్నాం ఏంటంటే సో ఇంతకుముందు చేసిన ప్రాబ్లమ్స్కి మనం b ఈజ్ ఈక్వల్ టు ఏం తీసుకున్నాం, ఇక్కడ ఈ వేరియబుల్ పక్కన ఉన్న మల్టిపుల్ ఏదైతే ఉంటుందో సో దాన్ని మనం b కింద తీసుకుందాం. సరే ఇక్కడ ఈసారి 9ని b కింద తీసుకోవాల్సిన అవసరం లేదు. సో 9ని మనం b కింద తీసుకుంటే ఏమవుతుందంటే r ఈజ్ ఈక్వల్ టు 0 నుండి r 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 9 అంటే 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ 9 అంటే మనం r వాల్యూ 0 నుండి 8 వరకు తీసుకోవాలి. So that is going to be very tedious and very lengthy problem. So for this particular problem we need not take b is 9. So we just take b as 3. Okay. So b value 3 గా తీసుకొని మనం ఈ ప్రాబ్లం చేద్దాం. సో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ let a be any positive integer. Let a be any positive integer and b is equal to 3. Then by Euclid's division lemma we have so Euclid division lemma ni మనం ఇక్కడ అప్లై చేద్దాం. సో we have a is equal to so 3q plus r ఇక్కడ m ఉంది ఇక్కడ q వేసాను అనుకుంటా తర్వాత నేను m కింద మారుస్తాను దాన్ని. సో 3q plus r 0 less than or equal to r less than 3. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లంలో ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని అడిగాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దీన్ని క్యూబ్ చేయాలి.
సో ఏ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ ఆర్ ఉంది కదా, దాన్ని మనం క్యూబ్ చేసుకోవాలి. సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 3 క్యూబ్ ప్లస్ ఆర్ whole cube. So this implies a cube is equal to, so ఇక్కడ a plus b whole cube ఫార్ములాలో ఉంది. సో a plus b whole cube is equal to a cube plus 3a square b plus 3a b square plus b cube. సో ఆ ఫార్ములాలో దీన్ని రాసినట్లయితే a cube అంటే 3q, ఇక్కడ a అంటే 3q, b అంటే r కాబట్టి, సో 3q whole cube అంటే a cube plus 3a square b, 3a square, so that is 3q whole square 3a square b, so b అంటే ఇక్కడ r వేసుకోవాలి, plus 3ab square, 3a అంటే 3q plus b square అంటే r square plus b cube అంటే r cube. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q whole cube, 3 క్యూబ్ అంటే మనకి 27 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ 27 q cube, 27 q cube ప్లస్ 3 మల్టిప్లైడ్ బై 3 స్క్వేర్ అంటే 9 అవుతుంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9 q స్క్వేర్ ఇంటూ ఆర్ ప్లస్ 3 3s are 9 అవుతుంది ఇక్కడ. సో దిస్ ఈజ్ 9q ఇంటూ ఆర్ స్క్వేర్ ప్లస్ ఆర్ క్యూబ్. సో ఇక్కడ చూడండి, దీంట్లోంచి అన్నింటిలోంచి కూడా మనం 9 కామన్ తీస్తున్నాను. ఇక్కడ ఆర్ క్యూబ్లో తప్పించి ఫస్ట్ ఉన్న 3 టైమ్స్ అంటే 27 క్యూబ్లోంచి, అదేవిధంగా 3 ఇంటూ 9 ఇంటూ క్యూ స్క్వేర్ ఆర్ నుంచి 9q ఆర్ స్క్వేర్ నుంచి, సో ఈ 3 టర్మ్స్ నుంచి కూడా నేను 9 కామన్గా రాస్తున్నాను. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9. సో 27 నుంచి 9 కామన్ తీస్తే మనకి 3q క్యూబ్. సో ఇక్కడ 9 కామన్ తీసేస్తాం కాబట్టి ఇక్కడ మనకి ఏముంటుందంటే 3q స్క్వేర్ ఆర్ ప్లస్ ఇక్కడ 9 కామన్ తీస్తే మనకి ఏముంటుందంటే qr స్క్వేర్. సో ప్లస్ ఆర్ క్యూబ్ని సెపరేట్గా రాసుకుంటున్నాను. ఆర్ క్యూబ్ నుంచి ఏం కామన్ తీయట్లేదు మరి నేను. సో ఓన్లీ ఈ 3 టర్మ్స్ నుంచి మాత్రమే 9 కామన్ తీసాను. ఇప్పుడు 9తో మల్టిప్లై చేసి చూడండి, 9 3s are 27 క్యూబ్, 9 3s are 27 అంటే 9 ఇంటూ 3 ఇంటూ 9 అంటే ఇక్కడ 27 క్యూ స్క్వేర్ ఆర్. సో సరిపోయింది ఇక్కడ. అదేవిధంగా 9q ఆర్ స్క్వేర్. సో ఈ విధంగా వచ్చింది. 9 ఆర్ క్యూబ్ని మల్టిప్లై చేయదు, ఎందుకంటే ఇక్కడ ఆర్ క్యూబ్ని సెపరేట్గా రాసుకున్నా, బ్రాకెట్లో పెట్టలేదు కాబట్టి. సో ఇప్పుడు మీరు బాగా అండర్స్టాండ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, క్యూ అనేది ఏంటి, ఒక ఇంటీజర్. సో క్యూ ఇంటీజర్ అయితే క్యూ క్యూబ్ ఇంటీజర్ అవుతుంది. సో ఒక ఇంటీజర్ అనేది ఒక ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే ఇంటీజర్, సో ఇదంతా కూడా ఇంటీజర్ అవుతుంది. సో 3q క్యూబ్ అనేది ఒక ఇంటీజర్ అవుతుంది. అలాగే 3q స్క్వేర్ ఆర్ అనేది ఒక ఇంటీజర్ అవుతుంది. qr స్క్వేర్ అనేది ఒక ఇంటీజర్ అవుతుంది. సో ఇవి ఈ 3 టర్మ్స్ కూడా ఇంటీజర్స్ కాబట్టి, సో ఇంటీజర్స్ అన్ని కూడా యాడ్ చేస్తే మళ్ళీ ఇంటీజర్ వస్తుంది. సో ఇదంతా కూడా ఒక ఇంటీజర్ అవుతుంది అనమాట. సో ఇంటీజర్ని ఏమనుకుంటున్నానంటే సమ్ m అనుకుంటున్నాను నేను. సో దిస్ ఈజ్ 9m ప్లస్ ఆర్ క్యూబ్. సో దీని వాల్యూ mకి ఈక్వల్ కాదు. సో దీని అంతా ఇంటీజర్ కాబట్టి ఆ ఇంటీజర్ని నేను ఏమనుకుంటున్నానంటే m అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ వరకు చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. నౌ r is equal to 0, r is equal to 0 implies r is equal to 0 ని ఇప్పుడు మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి చూడండి, ఇక్కడ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 9m ప్లస్ r క్యూబ్ వచ్చింది కాబట్టి, సో దీంట్లో r ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 0 క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9m. సో ఇక్కడ ఏ క్యూబ్ అంటే ఏంటి, ద క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్. సో ది క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫామ్లోకి వచ్చింది మనకి 9m ఫామ్లో వచ్చింది. సో క్వశ్చన్లో మనకి చూడండి 9m ప్లస్ 1,
9m ప్లస్ 8 అన్నాడు కాబట్టి ఫస్ట్ మనకి 9m వచ్చేసింది. సో నెక్స్ట్ r ఈజ్ ఈక్వల్ టు మనం 1 తీసుకుందాం. సో r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే దిస్ ఇంప్లైస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు మనం దీంట్లో r ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి. a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 క్యూబ్. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 1 క్యూబ్ అంటే 1 కాబట్టి. సో ద క్యూబ్ ఆఫ్ పాజిటివ్ ఇంటీజర్ ఏ ఫార్ములాకి వచ్చింది? 9m ప్లస్ 1 ఫార్ములాకి వచ్చింది. ఎట్ r ఈజ్ ఈక్వల్ టు 1, ఎట్ r ఈజ్ ఈక్వల్ టు 0, 9m ఫార్ములాకి వచ్చింది. సో ఫైనల్ స్టెప్ r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుందాం ఇప్పుడు మనం. సో r ఈజ్ ఈక్వల్ టు 2 ఇంప్లైస్ a క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9m ప్లస్ 2 క్యూబ్. సో ఇక్కడ r ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ 9m 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8. 2ని 3 టైమ్స్ మల్టిప్లై చేయాలి. సో 9m ప్లస్ 8. సో మీరు అబ్జర్వ్ చేయండి, సో ఇక్కడ 0 లెస్ దెన్ r లెస్ దెన్ 3 అంటే r వాల్యూ మనం 0 1 2 వరకు మాత్రమే తీసుకోవాలి. సో ఈ 3 కేసెస్లో మనకి ఏమొచ్చింది చూడండి, ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m ప్లస్ 1 అండ్ 9m ప్లస్ 8. సో ఈ విధంగా మనం ఈ ప్రాబ్లం చేయాలి. సో మీ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, ఇంత ముందున్న ప్రీవియస్ ప్రాబ్లంలో సో ఇక్కడ మల్టిపుల్ ఏదైతే ఉంటే దాన్ని బీకెన్ తీసుకున్నారు కదా, మరి ఇక్కడ ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ 9 ఎందుకు తీసుకోలేదు? ఇక్కడ 9 తీసుకున్నా సరే వస్తుంది, కానీ మీరు ఎన్ని స్టెప్లు వేయాలి? r ఈజ్ ఈక్వల్ టు 0 నుండి r ఈజ్ ఈక్వల్ టు 8 వరకు మీరు వెరిఫై చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ గోయింగ్ టు బి వెరీ టీడియస్, చాలా కష్టమైపోద్ది అన్నమాట. అదేవిధంగా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమొస్తుంది? 9 తీసుకుంటే 9 క్యూబ్ ప్లస్ r హోల్ క్యూబ్. సో 9ని క్యూబ్ చేస్తుంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది అన్నమాట. సో ప్రాబ్లం చాలా డిఫికల్ట్ ప్రాబ్లం కింద మారిపోతుంది. అలా కూడా చేయొచ్చు, కానీ ఇలా చేస్తే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి, ఏమాత్రం సందేహం లేదు. సో చాలా ఈజీగా చేయొచ్చు అన్నమాట. సో మరి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ కూడా అక్కడ 6 వచ్చింది కదండి, 6 క్యూబ్ ప్లస్ 1, దాన్ని కూడా అలాగే ఏదైనా చిన్న నెంబర్ కింద తీసుకుంటే, సో దాంట్లో 6 క్యూబ్ ప్లస్ 1, 6 క్యూబ్ ప్లస్ 3, 6 క్యూబ్ ప్లస్ 5 అని ఒక ప్రాబ్లం చేసాం కదా ప్రీవియస్. సో అక్కడ కూడా 6 కాకుండా b ఈజ్ ఈక్వల్ టు 6 కాకుండా వేరే స్మాలెస్ట్ నెంబర్ తీసుకోవచ్చు కదా, మీ అందరూ డౌట్ రావచ్చు. సో అక్కడ ఎందుకు కుదరట్లేదంటే, ఇక్కడ చూడండి, ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్, ఇక్కడ 3ని క్యూబ్ చేస్తున్నప్పుడు ఆ క్యూబ్లో మనకి 9 అనేది ఎగ్జిస్ట్ అవుతుంది ఇక్కడ. సో అందువల్ల ఇక్కడ పాసిబుల్ అయింది, అక్కడ పాసిబుల్ కాలేదన్నమాట. అక్కడ పాసిబుల్ అయితే అక్కడ కూడా స్మాలెస్ట్ వాల్యూ తీసుకుని ఉండేవాళ్ళం. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి, చాలా ఈజీ ప్రాబ్లం. కానీ మీరు b వాల్యూ 9 తీసుకున్నట్లయితే దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ టీడియస్ అండ్ వెరీ లెంగ్తీ ప్రాబ్లం. So I'm going to explain once again. Let a be any positive integer and b is equal to 3. Then by Euclid's division lemma, we have a is equal to 3q plus r. Okay, where q is any integer and r, q and r integers, any integers, where 0 less than or equal to r less than 3. So we have to remember very well using Euclid division lemma. So what is given in the problem? The cube of any positive integer. So a is the positive integer, we have to cube it. So cubing on both sides, we will get a cube is equal to 3q plus r whole cube. So ikkada a plus b whole cube formula మీ అందరికి రావాలి. So a cube plus 3a square b plus 3ab square plus b cube కింద రాయడం జరిగింది. సో ఇక్కడ 3 క్యూబ్ అంటే ఇక్కడ మనకి 27 క్యూబ్. సో క్యూబ్ వచ్చి 3కి వెళ్తుంది, క్యూకి వెళ్తుంది కాబట్టి. సో అదేవిధంగా 3 మల్టిప్లైడ్ బై 3 స్క్వేర్ అంటే 9q స్క్వేర్ ఆర్, నెక్స్ట్ 3 3s are 9q r స్క్వేర్ ప్లస్ r క్యూబ్. సో ఇక్కడ మనకి ఈ ఫస్ట్ ఉన్న ఈ 3 టర్మ్స్ నుంచి కూడా 9 కామన్ తీసినట్లయితే, సో ఇక్కడ 9 కామన్ తీస్తే 3q క్యూబ్ ప్లస్ ఇక్కడ 9 కామన్ తీస్తే 3q స్క్వేర్ r ప్లస్ ఇక్కడ 9 కామన్ తీసినట్లయితే qr స్క్వేర్ ప్లస్ r క్యూబ్. ఇక్కడ మీ అందరికి వచ్చే సందేహం ఏంటంటే, r క్యూబ్ నుంచి కూడా 9 కామన్ తీయలేదు ఏంటి అనేది. కాదు, ఇక్కడ నేను బ్రాకెట్ దేనికి పెట్టాను? ఈ ఫస్ట్ 3 టైమ్స్కి పెట్టాను. సో ఈ 9కి r క్యూబ్కి సంబంధం లేదన్నమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చాలా క్రిటికల్గా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఇక్కడ q క్యూబ్ అనేది ఒక ఇంటీజర్. దిస్ ఈజ్ అనేది q ఇంటీజర్ అయితే q క్యూబ్ ఒక ఇంటీజర్ అవుతుంది. సో దాన్ని 3 అని ఇంటీజర్తో మల్టిప్లై చేస్తే ఇది అగైన్ ఇంటీజర్ అవుతుంది. సో ఇవన్నీ ఈ 3 టర్మ్స్ కూడా మనకి ఇంటీజర్స్ అవుతాయి. సో 3 ఇంటీజర్స్ని యాడ్ చేస్తే మనకి ఇంటీజరే వస్తుంది తప్ప వేరేది ఏమీ రాదు, రేషనల్ నెంబర్ అటువంటిది ఏమీ రాదు. ఓకే, కాబట్టి ఇదంతా కూడా ఇంటీజర్ కాబట్టి, సో ఇంటీజర్ ఈ 3 టర్మ్స్ యొక్క సమ్ నేను ఏమనుకుంటున్నాను అంటే సమ్ m అనుకుంటున్నాను.
ఓకే. సో ఎం అని ఎందుకు అనుకున్నారు మీ అందరికి డౌట్ రావచ్చు. ప్రాబ్లంలో ఇక్కడ ఎం అని ఇచ్చాడు కాబట్టి ఎం అనుకున్నాను. ప్రాబ్లంలో ఇక్కడ మీకు సపోజ్ ఏదో ఎస్ అని ఇచ్చాడు అనుకోండి, దాన్ని మీరు ఎస్ అనుకోండి. సో ప్రాబ్లంలో ఇక్కడ ఏమి ఇచ్చాడో తీసుకోవాలి. అలాగే కొంతమంది డౌట్ ఏంటి, స్టార్టింగ్లోనే ఎం అని తీసేసుకోవచ్చా? సో స్టార్టింగ్లో కూడా ఎం అని తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. అప్పుడు ఇక్కడ ఉన్న టర్మ్స్ అన్ని కూడా మనకి ఎంలలో వస్తాయి. ఇక్కడ చూడండి 3m³ ప్లస్ 3m² 3mr² ఇలా వస్తుంది అనమాట. అప్పుడు కూడా దీని అంతా కూడా మళ్ళీ ఎం అనుకో ఎగైన్ ఎం అనుకోవచ్చు. సో ఇబ్బంది ఏమీ లేదు, అలా కూడా చేయొచ్చు. సో మనం ప్రాబ్లమ్స్ని రకరకాలుగా ఆలోచించి రకరకాలుగా చేయాలి. ఓకే, సో ఈ విధంగా మనం చేస్తే ఈ ప్రాబ్లం ఈ విధంగా వచ్చింది. సో తెలుగు మీడియం చూడండి ఇక్కడ. సో తెలుగు మీడియంకి ఇక్కడ మనకి వేరియేషన్ ఏమీ లేదు. లెట్ ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం కదా, దీనికి ఏం రాయాలంటే రేటింగ్ ఏ అనేది ఏదైనా ఒక ధన పూర్ణ సంఖ్య అని రాయాలి. బి ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ ఫార్ యూక్లిడ్ భాగహార న్యాయం నుండి అని చెప్పేసి సేమ్ ఇదే రేటింగ్ రాయాలి. సో లాస్ట్లో కన్క్లూజన్ ఏంటంటే దేర్ ఫోర్ ద క్యూబ్ ఆఫ్ ఎనీ పాజిటివ్ ఇంటీజర్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్ 9m 9m plus 1 or 9m plus 8 అని రాయాలి. దేర్ ఫోర్ the cube of any positive integer is of the form 9m or 9m plus 1 or 9m plus 8. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే, show that one and only one out of n plus 2 or n plus 4 is divisible by 3 where n is any positive integer. ఏదైనా ధన పూర్ణ సంఖ్య n కు n plus 2 లేదా n plus 4లో ఏదో ఒకటి మాత్రమే 3 చేత భాగించబడుతుందని చూపండి. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో యూక్లిడ్ డివిజన్ లెమ్మాని యూజ్ చేసి మనం దీన్ని ప్రూవ్ చేద్దాం. సో ఇక్కడ ఇంతకుముందు ప్రాబ్లంలో మనం ఏ అనుకున్నాం కదా, ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం, కానీ ఇక్కడ ఎన్ అనేది ఇవ్వడం జరిగింది కాబట్టి ఎన్బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకోవాలి. సో ఇక్కడ మనం 3తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి బి వాల్యూ 3గా తీసుకోవాలి. సో ఆ విధంగా తీసుకొని ప్రాబ్లం స్టార్ట్ చేద్దాం. సొల్యూషన్ లెట్ n be any positive integer and b is equal to 3. By Euclid's division lemma, we have n is equal to 3q plus r 0 less than or equal to r less than 3. So let n be any positive integer and b is equal to 3. By Euclid's division lemma, we have n is equal to 3q plus r 0 less than or equal to r less than 3. సో ఫస్ట్ మనం r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. సో r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే r ఈజ్ ఈక్వల్ టు 0 ఇంప్లైస్, సో దీంట్లో మనం r ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q అవుతుంది. సో 3q, సో 3q మీన్స్ దిస్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3. 3q అనేది 3 యొక్క గుణిజం కాబట్టి ఇది ఖచ్చితంగా 3లో డివిజిబుల్ అవుతుంది. దేర్ ఫోర్ which is divisible by
divisible by 3. సో 3q అనేది 3లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3q అనేది nకి ఈక్వల్ కాబట్టి n అనేది 3లో డివిజిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే n ఈజ్ ఈక్వల్ 3q ఉంది కదా, బోత్ సైడ్స్ నేను 2 యాడ్ చేస్తున్నాను. సో ఆల్సో n plus 2 is equal to 3q plus 2. So which is not divisible by which is not divisible by 3. ఎందువల్లంటే 3q అనేది 3లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3q ప్లస్ 2 3లో డివిజిబుల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, 6 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. 6కి 2 యాడ్ చేయండి 8 వస్తుంది. 8 3లో డివిజిబుల్ అవుతుంది. అదే 12 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. కానీ 12 ప్లస్ 2 14 3లో డివిజిబుల్ అవ్వదు. సో ఇక్కడ n ప్లస్ 2 దేనికి ఈక్వల్గా ఉంది? 3q ప్లస్ 2కి ఈక్వల్గా ఉంది కాబట్టి సో n ప్లస్ 2 అనేది 3లో డివిజిబుల్ కాదు ఈ కండిషన్లో r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. సో ఇదే విధంగా ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ 3q ఉంది కదా, బోత్ సైడ్స్ నేను 4 యాడ్ చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది? ఆల్సో n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 3q ప్లస్ 4 వచ్చింది. సో ఇది కూడా మనకి 3లో డివిజిబుల్ అవ్వదు. ఎందువల్లంటే 6 3లో డివిజిబుల్ అవుతుంది. 6కి 4 యాడ్ చేయండి 10 వచ్చింది. సో 10 అనేది 3లో డివిజిబుల్ కాదు. సో విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఇప్పుడు ఇక్కడ చూడండి, r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు n అనేది 3q, n ఈజ్ ఈక్వల్ టు 3q అంటే 3లో డివిజిబుల్ అవుతుంది. n ప్లస్ 2 3లో డివిజిబుల్ కావట్లేదు. n ప్లస్ 4 3లో డివిజిబుల్ కావట్లేదు. అంటే r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు అవుట్ ఆఫ్ n ప్లస్ 2 n ప్లస్ 4 ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ప్లస్ 2 n ప్లస్ 4 ఏది డివిజిబుల్ అవుతుంది? n అనేది మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో ఈ 3 కండిషన్స్లో r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఓన్లీ n మాత్రమే 3లో డివిజిబుల్ అవుతుంది. n ప్లస్ 2 n ప్లస్ 4లు 3లో డివిజిబుల్ కావటం లేదు. ఇప్పుడు మనం r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. సో r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటే ఏమవుతుందో చూద్దాం. సో r ఈజ్ ఈక్వల్ టు 1. సో దిస్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ r ఉన్న ప్లేస్ ఈసారి 1 సబ్స్టిట్యూట్ చేయాలి. n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. సో n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1. 3q ప్లస్ 1 అనేది 3లో డివిజిబుల్ కాదు. ఎగ్జాంపుల్ తీసుకోండి, 6 3లో డివిజిబుల్ అవుతుంది. 6 ప్లస్ 1 ఎంత? 7 డివిజిబుల్ కాదు. 12 3లో డివిజిబుల్ అవుతుంది. 12 ప్లస్ 1 ఎంత? 13. 13 3లో డివిజిబుల్ కాదు. సో విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై నాట్ డివిజిబుల్ బై 3. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ఉంది కదా, ఇక్కడ నేను బోత్ సైడ్స్ 1 యాడ్ చేస్తాను. ఈసారి బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తాను. 2 యాడ్ చేస్తుంటే ఏమవుతుంది? n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 2. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3. సో 3q ప్లస్ 3 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. ఎందువల్ల చూడండి, 6 3లో డివిజిబుల్ అయితే 6 3 యాడ్ చేయండి 9 వచ్చింది. సో 9 3లో డివిజిబుల్ అవుతుంది. ఆ ప్రకారం ఇది 3లో డివిజిబుల్ అవుతుంది. సో ఈజ్ డివిజిబుల్ బై 3. ఓకే, ఇప్పుడు నేను n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ఉంది కదా, బోత్ సైడ్స్ 4 యాడ్ చేస్తున్నాను. సో ఏమవుతుంది చూద్దాం. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, ఆల్సో అని పెడదాం. ఆల్సో n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ n ఉన్న ప్లేస్లో n ప్లస్ బోత్ సైడ్స్ 4 యాడ్ చేసుకుంటే ఇక్కడ n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 ప్లస్ 4. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 5.
సో 3q ప్లస్ 5 అనేది 3లో డివిజిబుల్ కాదు. ఎందువల్లంటే 6 అనేది 3లో డివిజిబుల్ అయింది. 3q అనేది ఏంటి 3లో డివిజిబుల్ అవుతుంది. కానీ 3q ప్లస్ 5 డివిజిబుల్ కాదు. ఎందువల్లంటే 6 అనేది 3లో డివిజిబుల్ అయితే 6 ప్లస్ 5 ఎంత వచ్చింది మనకి 11 వచ్చింది. సో 11 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 వచ్చింది. n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 3 వచ్చింది. సో 3q ప్లస్ 1 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అండ్ 3q ప్లస్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ 3q ప్లస్ 5 విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు n ప్లస్ 2 n ప్లస్ 4లో ఏది డివిజిబుల్ అవుతుంది n ప్లస్ 2 డివిజిబుల్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏం డివిజిబుల్ అవుతుంది n డివిజిబుల్ అవుతుంది. అంటే ఈ 3 కండిషన్స్ అంటే ఇక్కడ చూడండి n ప్లస్ 2 n ప్లస్ 4లో ఏదో ఒకటి మాత్రమే 3లో డివిజిబుల్ అవుతుంది. ఇక్కడ అడుగుతుంది చూడండి ఏదో 1 మాత్రమే డివిజిబుల్ అవుతుంది అన్నాడు అని ప్రూవ్ చేయమంటున్నాడు. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు n 3లో డివిజిబుల్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు n ప్లస్ 2 3లో డివిజిబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకా ఫైనల్ ఏంటంటే r ఈజ్ ఈక్వల్ టు మనం 2 తీసుకుందాం. సో r ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నట్లయితే దిస్ ఇంప్లైస్ n ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ r ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేయాలి 3q ప్లస్ 2. ఓకే సో 3q ప్లస్ 2 అనేది మనకి 3లో ఖచ్చితంగా డివిజిబుల్ కాదు. ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో అంటే n అనేది 3లో డివిజిబుల్ అవ్వట్లేదు ఈ కండిషన్లో. నెక్స్ట్ ఆల్సో బోత్ సైడ్స్ ఈసారి నేను 2 యాడ్ చేస్తున్నాను. సో n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 2 ప్లస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 4. సో ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్ బై 3. ఈజ్ నాట్ డివిజిబుల్ బై ఎందువల్ల 6 3లో డివిజిబుల్ అయింది అనుకోండి 6 ప్లస్ 4 ఎంత 10 డివిజిబుల్ కాదు. ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. ఆల్సో సరే నేను n ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 2 ఉంది కదా నేను బోత్ సైడ్స్ ఈసారి 4 యాడ్ చేస్తున్నాను. సో ఇక్కడ 2 ఎందుకు యాడ్ చేశాను 4 ఎందుకు యాడ్ చేశాను ఇక్కడ చూడండి n ప్లస్ 2 n ప్లస్ 4 ఇవి రావాలి కాబట్టి సో ముందు n వచ్చింది ఇక్కడ n ప్లస్ 2 రావాలంటే బోత్ సైడ్స్ 2 యాడ్ చేసుకోవాలి. n ప్లస్ 4 రావాలంటే బోత్ సైడ్స్ 4 యాడ్ చేసుకోవాలి. సో ఆల్సో n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు సో ఇక్కడ 4 యాడ్ చేస్తున్నాం కదా ఇక్కడ కూడా 4 యాడ్ చేయాలి. అంటే 3q ప్లస్ 2 ప్లస్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 6. సో 3q ప్లస్ 6 అనేది 3లో డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఎందుకు డివిజిబుల్ అవుతుంది చెప్పండి. సో రెండింటి నుంచి 3 కామన్ తీసాం అనుకోండి. సో దిస్ ఈజ్ 3 ఇంటూ సంథింగ్ q ప్లస్ 2. సో 3 ఇంటూ సంథింగ్ ఎంత వచ్చిందని అర్థం ఏంటి 3 యొక్క మల్టిపుల్ అనమాట. సో డివిజిబుల్ బై ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు n డివిజిబుల్ కావట్లేదు n ప్లస్ 2 డివిజిబుల్ కావట్లేదు n ప్లస్ 4 అనేది డివిజిబుల్ అయింది. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడేమో n డివిజిబుల్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడేమో n ప్లస్ 2 డివిజిబుల్ అవుతుంది. r ఈజ్ ఈక్వల్ టు 2 అయినప్పుడు n ప్లస్ 4 డివిజిబుల్ అవుతుంది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైందంటే సో 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ప్లస్ 2 ఆర్ n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3 అవుతుంది. సో ఆ రైటింగ్ ఇక్కడ రాయాలన్నమాట. ఓకే దేర్ఫోర్ ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే 1 and only 1 out of n comma n plus 2 or n plus 4 is divisible by 3. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. సో వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం సార్ మనం. సో లెట్ n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకోవాలి. ఇక్కడ ఇంతకు ముందు ప్రాబ్లమ్స్లో ఏ బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అనుకున్నాం కానీ ఇక్కడ n అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది కాబట్టి సో n బి ఎనీ పాజిటివ్ ఇంటీజర్ అని తీసుకోవాలి అండ్ b ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకోవాలి.
సో బి ఈజ్ ఈక్వల్ టు 3 ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ 3తో డివిజన్ చేస్తున్నాం కాబట్టి. సో బై యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా, సో యూక్లిడ్ డివిజన్ లెమ్మా ప్రకారము వీ హ్యావ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్. సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు bq ప్లస్ ఆర్ కదా, అక్కడ ఏ అంటే n కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ ఆర్ కింద రాసుకున్నాం. సో 0 లెస్ దెన్ ఆర్ లెస్ దెన్ 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ 3. సో ఇందువల్ల ఇక్కడ 3 అనేది ఇక్కడ b వాల్యూ 3 కాబట్టి రాసామన్నమాట. సో ఇప్పుడు మనకి ఏం ప్రూవ్ చేయాలి, అవుట్ ఆఫ్ 1 ఓన్లీ 1 అండ్ ఓన్లీ అవుట్ ఆఫ్ n ప్లస్ 2 n ప్లస్ 4లో ఈ 3లో ఏదో ఒకటి మాత్రమే 3లో డివిజిబుల్ అవుతుందని ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ r ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నాను. సో దీంట్లో r ఈజ్ ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ చేస్తే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 0 వేసుకున్నాను. 3q ప్లస్ 0 అంటే 3q వచ్చింది. సో 3q అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. సో విచ్ ఈస్ డివిజిబుల్ బై 3. ఆల్సో ఇప్పుడు నేను బోత్ సైడ్స్ 2 యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ దీనికి n ఈజ్ ఈక్వల్ టు 3q ఉంది కదా, దీనికి బోత్ సైడ్స్ 2 యాడ్ చేసుకుంటున్నాను. సో 2 ఎందుకు యాడ్ చేసుకున్నాను, ఇక్కడ చూడండి పైన క్వశ్చన్లో n ప్లస్ 2 n ప్లస్ 4 అన్నాడు కాబట్టి సో 2 యాడ్ చేసుకున్నాను బోత్ సైడ్స్. సో 3q ప్లస్ 2. సో 3q ప్లస్ 2 అనేది 3లో డివిజిబుల్ కాదు. 6 3లో డివిజిబుల్ అయితే 6 ప్లస్ 2 8 డివిజిబుల్ కాదు కాబట్టి. సో విచ్ ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో నెక్స్ట్ మళ్ళీ n ఈజ్ ఈక్వల్ టు 3qకి బోత్ సైడ్స్ 4 యాడ్ చేస్తున్నాను. సో n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 4. సో విచ్ ఈజ్ ఆల్సో నాట్ డివిజిబుల్ బై 3. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు సో n అనేది 3లో డివిజిబుల్ అవుతుంది. n ప్లస్ 2 3లో డివిజిబుల్ కావటం లేదు. n ప్లస్ 4 3లో డివిజిబుల్ కావటం లేదు. అంటే ఈ 3 అంటే n ప్లస్ 2 n ప్లస్ 4, సో ఈ మూడిటిలో ఏదో ఒకటి మాత్రమే 3లో డివిజిబుల్ అవుతుంది r ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. అలాగే r ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను అంటే ఇక్కడ r ఉన్న ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే n ఈజ్ ఈక్వల్ టు 3q ప్లస్ 1 వచ్చింది. సో 3q ప్లస్ 1 అనేది 3లో డివిజిబుల్ కాదు, ఇది 3లో భాగించబడదు. సో నాట్ డివిజిబుల్ బై 3. సో ఎందుకు డివిజిబుల్ కాదు, 6 అనేది 3లో డివిజిబుల్ అయింది అనుకోండి, 6 ప్లస్ 1 7 డివిజిబుల్ కాదు కాబట్టి. సో ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 1 కాబట్టి బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తున్నాను, ఎందువల్ల అక్కడ n ప్లస్ 2 ఉంది కాబట్టి. సో n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఇక్కడ బోత్ సైడ్స్ 2 యాడ్ చేస్తే n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 1 ప్లస్ 2 వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 3. సో 3q ప్లస్ 3 అనేది ఖచ్చితంగా 3లో డివిజిబుల్ అవుతుంది. సో ఇట్స్ డివిజిబుల్ బై 3. ఎందుకు 6 అయినా డివిజిబుల్ అయితే 6 ప్లస్ 3 9లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3. ఆల్సో ఇప్పుడు బోత్ సైడ్స్ నేను 4 యాడ్ చేస్తున్నాను. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 1 ప్లస్ 4. సో దట్ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 5. సో 3q ప్లస్ 5 అనేది 3లో డివిజిబుల్ కాదు. సో ఇట్స్ నాట్ డివిజిబుల్ బై 3. సో r ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు n అనేది 3లో డివిజిబుల్ కావటం లేదు. n ప్లస్ 2 మాత్రం 3లో డివిజిబుల్ అవుతుంది. n ప్లస్ 4 3లో డివిజిబుల్ కావటం లేదు. అంటే n ప్లస్ 2 n ప్లస్ 4 ఈ మూడింటిలో n ప్లస్ 2 మాత్రమే 3లో డివిజిబుల్ అవుతుంది. సో r ఈజ్ ఈక్వల్ 2 తీసుకుందాం, లాస్ట్ కండిషన్ ఇది. సో ఇక్కడ r ఉన్న ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేసుకుంటే n ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 2 వచ్చింది. సో 3q ప్లస్ 2 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. సో దేర్ ఫర్ n ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 ఇన్ దిస్ కండిషన్. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం 2 యాడ్ చేసుకుందాం. ఆల్సో n ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 2 ప్లస్ 2. సో దట్ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 4 వచ్చింది ఇక్కడ. సో 3q ప్లస్ 4 ఇది కూడా మనకి 3లో డివిజిబుల్ కాదు, ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3. అదేవిధంగా ఇప్పుడు బోత్ సైడ్స్ మనం 4 యాడ్ చేసుకుందాం. n ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 2 ప్లస్ 4. దట్ ఈజ్ ఈక్వల్ 3q ప్లస్ 6. 3 కామన్ తీసినట్లయితే 3 ఇంటూ q ప్లస్ 2. సో 3 ఇంటూ సంథింగ్ అంటే అర్థం ఏంటది, దట్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3 కాబట్టి ఖచ్చితంగా 3లో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ ఇది 3లో డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడు n డివిజిబుల్ కావటం లేదు, n ప్లస్ 2 డివిజిబుల్ కావటం లేదు, n ప్లస్ 4 డివిజిబుల్ అవుతుంది. సో ఇక్కడ r ఈజ్ ఈక్వల్ 0 అయినప్పుడేమో n డివిజిబుల్ అవుతుంది, r ఈజ్ ఈక్వల్ 1 అయినప్పుడేమో n ప్లస్ 2 డివిజిబుల్ అవుతుంది, r ఈజ్ ఈక్వల్ 2 అయినప్పుడేమో n ప్లస్ 4 డివిజిబుల్ అవుతుంది. కాబట్టి మన ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే 1 అండ్ ఓన్లీ 1 అవుట్ ఆఫ్ n ప్లస్ 2 ఆర్ n ప్లస్ 4 ఈజ్ డివిజిబుల్ బై 3. సో ఈ మూడింటిలో ఏదో ఒకటి మాత్రమే 3లో డివిజిబుల్ అవుతుంది అని మనకి ఫైనల్గా ఆన్సర్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రాబ్లం చేయాలి. ఓకే.